నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జన రక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. ఇది కలియుగ ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి పూర్తి చరిత్రను తెలిపే మహత్ గ్రంథం. ఈ గ్రంథం వారి ప్రియ శిష్యుడు శ్రీ శంకర భట్టు గారు సాంస్క్రిట్లో వ్రాశారు. దీనిని తెలుగులో అనువదించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు, భీమవరం. వీరు శ్రీపాద శ్రీవల్లభ స్వామి మాతామహులైన వారి తాతగారైన శ్రీ బాపనాచార్యులు గారి వంశములో 33వ తరం వారు. వీరు దత్త జయంతి సందర్భంగా ఈ మహత్ గ్రంథంలో వివరించబడిన దత్త అవతారముల స్మరణ మరియు దత్త అవతారముల ఆవిర్భావము ఒకసారి స్మరించుకుందాం. శ్రీ ఆంజనేయ స్వామి సమర్థ సద్గురువైన శ్రీ షిరిడి సాయినాథునుగా అవతరించుట మొదలగునవి ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భాగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆంజనేయ స్వామిల సంవాదం అనే ఒక లీలను ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు హనుమతో ఇలా అన్నారు: నాయనా హనుమ, నీవు ధరించు దేహం భరద్వాజ గోత్రం నందే కలుగును. హనుమ మరలా ఇట్లన్ను: అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అర్థం. శ్రీపాదులు వారు హనుమను కౌగలించుకున్నారు. హనుమ, నీవు దేహబుద్ధిని వీడుము, నీవు నా అంశవు. ప్రభు, నేను మీ అంశనని అంగీకరించుతున్నాను అని ఆంజనేయ స్వామి అన్నారు. అయితే అంశ అవతారములు వారు ఇంకా ఇలా అన్నారు. ఆంజనేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామితో ఇంకా ఇలా అన్నారు: అంశ అవతారములు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూలతత్వంలో కలిసిపోవును. అప్పుడు అంశ అవతారములకు విలువ లేకుండా పోవును. అందువలన నేను ధరించడి అంశ అవతారం మూలతత్వముతో నిరంతరము కలిసి ఉండి అది ఆది మూల్యమైన మీ తత్వములోకి శక్తి సంపద అంతా ధరించి ఉండవలెను. అది మూలమైన మీ తత్వములోని శక్తి సంపద అంతా అంశ అవతారము ధరించి ఉండవలెను అని అన్నారు. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇలా అన్నారు: నాయనా హనుమ, నీవు కడుంగడు బుద్ధిమంతుడువు. ఏ శక్తి ప్రాభవములు నా యందు కలవో అవన్నీ నీ యందు కూడా నెలకొని ఉండునుగాక. నేను నృసింహ సరస్వతి రూపమున శ్రీశైలం నందు కదలి వనములో గుప్తముగా 300 సంవత్సరములు యోగ సమాధిలో ఉండెదను. అంతటా ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ అనడి పేరుతో విఖ్యాతుడు నయ్యదను. నేను శరీరం వదిలేడు సమయం ఆసన్నమైనప్పుడు సాయి రూపంలో ఉన్న నీలోకి అవతరించదను. స్పష్టంగా నా అవతారం నీలో ఉన్నదని ప్రకటించదను. నీవు నా యొక్క సర్వసమర్థ సద్గురు అవతారముగా విఖ్యాతి నొందెదవు ప్రభు. అప్పుడు ఆంజనేయ స్వామి ఇలా అన్నారు: ప్రభు, దేహబుద్ధితో నేను మీ సేవకుడును కావున అల్లా మాలిక్ అని సంచరించదను. జీవాత్మ బుద్ధితో మీ అంశనై గురుస్వరూపంగా ప్రవర్తిల్లెదను. కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా, మీకు నాకు అంతరముండుట భావ్యమా? నేను మీరుగా, మీరే నేనుగా మారిన ఎడల అద్వైతం సిద్ధించును కదా. అందువలన మీరు నాకు దత్త సాయుధ్యం ప్రసాదింపుడు అని శ్రీపాద శ్రీవల్లభ స్వామిని శ్రీ ఆంజనేయ స్వామి వేడుకున్నారు. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇలా అన్నారు: కాలపురుషునికి తమ వద్దకు రమ్మని హాజరు కావలసిందని శాసించారు. కాలపురుషుడు చేతులు కట్టుకుని నిలబడి ఉండెను. అప్పుడు శ్రీ మహాప్రభువులు ఇలా అన్నారు: కాలపురుష, ఈ హనుమ కాలపురుషుడైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు. ఇతనికి నా సాయుధ్యం ప్రసాదించదలిసిని ఇతనికి నాద శబ్దము ఇచ్చుచున్నాను. ఇక్కడ నుంచి ఇతడు సాయినాథుడని పిలువబడుగాక. నేడు దత్త జయంతిగా నేను నిర్ణయించుచున్నాను. హనుమలో చైతన్యంను తదనుగుణంగా మార్చి దత్త స్వరూపం చేయవలసింది అని కాలపురుషుని ఆజ్ఞాపించారు. ఋషి సంగములన్నీ ఆశ్చర్యముతో ప్రభు వంక చూచున్నారు. ఇంతలో హనుమ యొక్క శరీరం నందలి జీవాణువులన్నీ విఘటనం పొందాయి. అందు నుండి అనసూయమాత ఆవిర్భవించింది. ఆమె శ్రీపాదులు వారిని చూసి ఇలా అంది: నాయనా కృష్ణ కన్నయ్య, ఎంతటి టక్కర బిడ్డవరా నీవు దత్త నీకు జన్మనిచ్చినప్పుడు నీకు జన్మనిచ్చినప్పుడు లోక సహజముగా బిడ్డ జన్మించినప్పుడు నొప్పులుండును కదా. తల్లి ఆ రకంగా ప్రసవ వేదన చెందినప్పుడు
ఆవేదనలో కూడా ఒక రకమైన తియ్యదనం మాధుర్యం ఉండును కదా అని తలపోసి తిని, నాకు ఏమాత్రం నొప్పులు లేకుండా నీవు జన్మించితివి. అయితే ప్రసవ వేదనలో మాధుర్యమును ఈ కన్న తల్లికి అనుభవం ఇవ్వవలెనని సంకల్పించినావు కాబోలు. నా కడుపులో మహావేదనగా ఉన్నది. నా ఎదురుగానే ఉన్న నీవు మళ్ళీ నా గర్భవాసమున జన్మించదలిచినావా? ఏమి ఈ వైష్ణవ మాయ అని ఆమె పలికినది. అంతటి శ్రీ వల్లభ స్వామి ఇలా అన్నారు: అమ్మా, కుమారులెవరైనా తల్లిదండ్రుల ధర్మబద్ధమైన కోరికలు తీర్చవలెను. నీ గర్భమునందు ఉన్నది హనుమ. అతనికి నా సాయుధ్య స్థితిని ప్రసాదించుచున్నాను. ఒక విధంగా చెప్పవలనన్నా నా మాయచే నేనే నీ గర్భమున జన్మించుచున్నాను అని పలికారు. కొంతసేపటికి నొప్పులు అధికమై అనసూయామాత ముద్దులు మూటగట్టు 3 తలలు కలిగిన దత్తమూర్తికి జన్మనిచ్చారు. కొంతసేపటికి ఆ మూర్తి అంతరార్థమై ఆమె ఒడిలో ఒక పసిపాప ఉండెను. ఆ నవజాత శిశువుకు సాక్షాత్ అనసూయాదేవి స్తన్యం ఇచ్చెను. ఈ సంఘటన కొలదిసేపటికి అదృశ్యమైను. హనుమ రూపం కానవచ్చును. జానకి రాములు మాత్రం హనుమ ఎదురుగా ఉండిరి. అంతటా హనుమ ఇలా అన్నారు: ప్రభు, మ్లేచ్ఛ మతము నందు ఉన్న మంచి విషయములు, సనాతన ధర్మమందున్న మంచి విషయములు రెండిటిని సమన్వయము చేయుటకు మ్లేచ్ఛ గురువు కావలెను అని అన్నారు. అప్పుడు అలా అడగ్గా ప్రభువుల వారు ఇలా అన్నారు: మహబూబ్ సుబాని అను మహాజ్ఞాని నాలో లీనమై ఉన్నాడు. అతన్ని వారిశాలిష అను పేరున అవతరింప చేసేదను. అతడు నీకు గురువై యోగ రహస్యములు బోధించును, క్రియాయోగమును శ్యామాచరును బోధించును. నీకు కావలసిన ఇంకా వరములేమైనా ఆయనను కోరుకొనదలచిన ఎడల కోరుకొనవచ్చును అని అనరు. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ.